నేను నేర్చుకోను అంటే మీరేగా నేర్చుకోమన్నారు, మీరేగా ప్రదర్శనలు ఇమ్మన్నారు. నిన్ను నేర్చుకోమన్నది, ప్రదర్శనలు ఇవ్వమన్నది నేను విధవని కావడానికి కాదు. నిన్ను ఫోటోలు తీస్తుంటే ఆ విధవలతో మెడబట్టి బయటికి ఎన్నించుకోవడానికి కాదు. ఇక మీదట ఇంట్లో చిందులు వేయటానికి వీల్లేదు, గజ్జ మోగటానికి వీల్లేదు. ఎవరు లోపల? ఎవరు? ఎవరండి? నువ్వెవరు? మీరెవరో చెప్పండి. ముందు నువ్వెవరో చెప్పవే. ఒక ఇంట్లో కాపురం చేయడానికి ఎవరుంటారు? ఆవిని. కాపురమా? ఈ ఇంట్లోనా? నేను కూడా చాలా సార్లు చేశాను కాపురం పక్క మీద. నేను ఊళ్ళో లేనప్పుడు నీ మెళ్ళో కట్టాడంటే ఓ పసుపుతాడు. నేను నిన్నే వచ్చాను, నీ సంగతి అంతా తెలిసింది. నా గురించి నీకు తెలీదు. మర్యాదగా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏంటే? ఆయనకి నాకు సంబంధం ఉందని చెప్పిన తర్వాత కూడా ఆయనతో కాపురం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదు? పెళ్ళైన తర్వాత వచ్చి పెళ్ళైన వాడితో సంబంధం ఉందని చెప్పడానికి నీకు సిగ్గనిపించటం లేదు? ఏయ్, సిగ్గుదాకా వచ్చావంటే పళ్ళు రాలిపోతాయి. ఇంతకంటే నోరు పారేసుకున్నావంటే నిజంగానే రాలగొట్టి పంపిస్తాను. కావాలంటే ఈ పేటలో అడుగు చూడు, మన గురించి తెలియని వాడు లేడు. అది నువ్వు చెప్పక్కర్లేదు, నీ నోరు చూస్తేనే తెలుస్తుంది. ఏం కూసావే? గంగా లేదు, మంగ లేదు, వెళ్ళు. ఇన్నాళ్ళుగా నన్ను నీ అవసరాలకు ఉపయోగించుకున్నావా? నీ అవసరాలకు నేను ఉపయోగపడ్డానుగా. నా బ్రతుకంతా నీకు ధారపోసాను. నేను సంపాదించినంత నీకు ధారపోసానుగా. నన్నే పెళ్లి చేసుకుంటారన్నా? అనవసరంగా మాట్లాడు, వెళ్ళు. లలిత, నువ్వేం బాధపడకు. నీకు ముందే చెప్పానుగా, నేను గాలిలో కొట్టుకుపోయిన వాడిని. ఆ గాలిలో ఇదొక దీపం. తండ్రి భోంచితురుగండి. నాయనా గంగరాజు, గంగరాజు. అరే మాస్టర్ గారా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది నాయనా, స్కూటర్ రిపేర్ వచ్చింది. షెడ్డుకి వెళ్తే సీతాదేవి డబ్బులు ఏడు చెప్పి చంపేస్తుంది. అందుకని రాత్రిపూట ఎవరో చూడకుండా చేసి పెడదు. అలాగే మాస్టర్. నమస్కారం మాస్టర్ గారు. అదేమిటమ్మా నువ్వు ఎక్కున్నావు? ఏమిటి మాస్టర్, మీకు లలిత తెలుసా? తెలియదు గంగరాజు, అమ్మాయికి నేనేగా డాన్స్ నేర్పింది. మధ్యలో మానేసింది కానీ లేకపోతే ఈ పాటికి వైజంతి మాలని పద్మిని దాటిపోయి ఉండేది. చూడు, నే పనికి వెళ్ళిపోతే నీకు రోజంతా బోరేగా. పోనీ మళ్ళీ నేర్చుకో. ఇప్పుడు ఎందుకులేండి. తప్పే ఉందమ్మా, కళా సరస్వతిని దాచుకోకూడదు. సాధన చేస్తున్నావనుకో, అవసరం లేకపోయినా చిన్న చిన్న ప్రోగ్రాములు ఇచ్చి స్కూళ్ళకి, అనాథ శరణాలయాలకి సహాయపడచ్చు కదా. అవును లలిత, సరదాగా నేర్చుకో, తప్పేముంది. లలిత, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, తొందరగా వచ్చేస్తే ఇద్దరం కలిసి వెళదాం. గాంధీ మహల్లోనేగా, నేనే అక్కడికి వచ్చేస్తాను. ఏమండి, నేను లలిత తాలూకు. ఎవరి తాలూకైనా సరే టికెట్ కొనాల్సిందే. నేను లలిత భర్తనండి. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? నిజంగా మీ భర్తనయ్యా? భర్త అయినా సరే ఎవరైనా సరే టికెట్ కొని లోపలికి వెళ్ళాల్సిందే. మంచి ఊసిగరే వెళ్ళిందయ్యా. మోహన్ చూడు, మోహన్ లలిత భర్త, లలిత భర్త. ఎలాయా ఎలా? ఏయ్, ఏమండోయ్, ఏమండి, ఏమండి, వస్తానని చెప్పి రాకుండా ఇక్కడ పడుకుంటారా? మర్చిపోయాను. అవునండి, ఎప్పుడు మీ పనిలే కానీ నేను ఎందుకు గుర్తుంటాను? ఆకలిస్తుంది, అన్నం వండు.
మేడం వన్ స్టిల్ ప్లీజ్, మేడం వన్ స్టిల్, మీరు చాలా బాగా చేశారండి. వన్ స్టిల్. మేడం ఏ, దండ వేస్తాను. చాలా బాగా చేశారండి. మేడం ఆటోగ్రాఫ్ థ్యాంక్ యూ. మేడం ఈ ప్రోగ్రామ్ చూడడం నిజంగా మా అదృష్టం. స్టిల్ ప్లీజ్. ఏమిటిది? మళ్ళీ తాగుతున్నారా? మిమ్మల్ని తాగాలనిపించింది, తాగుతున్నాను. ఓహో, తాగడం కోసం వచ్చేసారా? కాదు, ఫోటోలు దించుకోవడం కోసం, దండలు వేయించుకోవడం కోసం. ఎత్తి పొడుస్తున్నారా? అలాంటి కర్మ నాకు పట్టలేదు. ఇంకెప్పుడు నన్ను ఆ వెదవ డాన్సులకు రమ్మని పిలవకు. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెబితే అరుస్తావా, తీరుస్తావా? ఇంకెప్పుడు నన్ను పిలవద్దు, నేను రాను. నృత్యరాణి, లలితరాణి, అద్భుత ప్రదర్శనం. ఏ ప్రదర్శనరా? ఏం ప్రదర్శనం ఎట్లా? గొప్ప డాన్స్ ప్రదర్శనం. మనవాడే బెటర్ రా. పేరుకు పేరు, సంపాదన సంపాదన, అందానికి అందం. ఆ. గుడు వచ్చేస్తున్నాడు. గురు 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 గురు. ఏం గురు, రాత్రి మీ ఆవిడ అదరగొట్టిందట? పద్మిని వైజయంతిమాల సినిమాల్లో మానేశాక సినిమాల్లో డాన్స్ చేసేవాళ్ళ లేరట గురు. ఇంచక్క మీ ఆవిడ్ని సినిమాలో తోసే గురు. నిజమేరా, ఈ కాకి బట్టలు వేసుకుని ఆయిల్ గుడ్డలు పట్టుకుని కార్లు చూచే కర్మ నీకెందుకురా? గజ్జా కాలు మీద కాలేసిన కుర్చీలో కూర్చోవచ్చు గురు. అవును గురు, సినిమా స్టార్ మొగుడు అంటే మాటలేంటి? సినిమా స్టార్ మొగుడిని, సినిమా స్టార్ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు గురు. కూడా కోదా మోసుకెళ్ళొచ్చు, కుర్చీ పట్టుకెళ్ళొచ్చు, ఐస్ బాక్స్ పెట్టుకెళ్ళొచ్చు, హీరో పక్కన కూర్చుని మాట్లాడుతుంటే వెనకాల నిలబడి వినొచ్చు, పళ్ళు రాలగొట్టచ్చు. వెళ్ళండి. ఇంకెప్పుడైనా ఇంట్లో డాన్సులు గంతులు పెట్టారు, తలకాయలు ఎగిరిపోతాయి. వెళ్ళండి, వెళ్ళండి. వీడు ఏడ్చి రోడ్డు మీద పడ్డా నీకు డాన్సే కావాల్సి వచ్చిందన్నమాట. ఏ అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? నేను చూడలేదండి. ఎందుకు చూస్తావు? పొగరు పొగరు నెత్తికెక్కాక మొగుడు చూసేటట్టున్నావా, బిడ్డను చూసేటట్టున్నావా? నీకు కావలసింది దండలు, చప్పట్లు, ఫోటోలు. నీ ఫోటోలు పేపర్లో పడ్డాం. నీ చుట్టూ 10 మంది తిరిగి ఆహా ఓహో అని డబ్బాలు కొట్టడం. ఛీ! సిగ్గు లజ్జ ఉన్నదానివైతే స్టేజ్ ఎక్కి డాన్సులు చేస్తావా? మీరే కదండి చేయమన్నారు. అంటాం, 100 అంటాం. ఒక్కోసారి 10 మంది మెప్పు కోసం అంటాం, ఒక్కోసారి వెనక ముందు ఆలోచించుకున్నా అంటాం. అంటే నువ్వు వాడదానివి కదూ, బిడ్డకు తల్లివి కదూ, ఆ మాత్రం ఆలోచించుకోలేవా? అసలు నేనేం తప్పు చేశానండి? నేను నేర్చుకోను అంటే మీరేగా నేర్చుకోమన్నారు, మీరేగా ప్రదర్శనలు ఇమ్మన్నారు. నిన్ను నేర్చుకోమన్నది, ప్రదర్శనలు ఇవ్వమన్నది నేను విధవని కావడానికి కాదు. నిన్ను ఫోటోలు తీస్తుంటే ఆ విధవలతో మెడబెట్టి బయటికి ఎన్నించుకోవడానికి కాదు. ఇక మీదట ఇంట్లో చిందులు వేయటానికి వీల్లేదు, గజ్జ మోగటానికి వీల్లేదు. అలాగేనండి, మానేస్తాను. ఇవాళ ఒక ప్రోగ్రాం ఇచ్చేసి. అసలు గడప దాటానికే వీల్లేదు. అది కాదండి, ఈ ప్రోగ్రాం మీరే ఒప్పుకున్నారు. కాలేజ్ బిల్డింగ్ ఫండ్ కోసం వాళ్ళు టికెట్లు కూడా అమ్మేసుకున్నారు. వెళ్ళి వాళ్ళతో చెప్తాను, నువ్వు రావని, ప్రదర్శన ఉండదని. బాగుండదండి. ఆ బాగోగులు నీకెందుకు, నేను చూసుకుంటాను. కానీ మాటిచ్చాం. పైగా నేను చదువుకున్న కాలేజ్ ప్రోగ్రాం అనౌన్స్ చేసిన తర్వాత లేదంటే ఎంత నవ్వులు పాలవుతుందో తెలుసా? అంటే
ఏమైనా సరే వెళ్ళి తీరాలంటావు అంతేగా? ఈ ఒక్క ప్రోగ్రాంకి వెళ్ళొస్తానండి. వెళ్ళకూడదని నేనంటున్నాను, వెళతాను అని నువ్వంటున్నావు. వెళ్ళడము వెళ్ళకపోవడము నిర్ణయించుకోవాల్సింది నువ్వే. ఝన్ 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 తెలుగు వన్